తెలంగాణ హక్కులను కాపాడుకోవాలంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బీజేపీలు ఏనాడు తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాడలేదని ఆయన విమర్శించారు. కొన్ని అంతర్గత సమస్యల వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి అంటున్న దయాకర్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫేస్ టు ఫేస్. లక్ష్యంగా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు సమాప్తమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ కొన్ని ఎంపీ సీట్లను ప్రకటించింది, కాంగ్రెస్ కూడా ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంపీ సీట్ల ప్రకటనపై కసరత్తు మొదలుపెట్టింది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొంటుంది, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మాట్లాడడానికి మనతో ప్రస్తుతం వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకోండి. సార్ చెప్పండి, ఈరోజు ఎంపీ ఎలక్షన్స్కి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ విధంగా సిద్ధమవుతుంది? అంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఎప్పుడైనా ఏ ఎలక్షన్స్ వచ్చినా సిద్ధంగానే ఉంటుంది, అన్నిటితోటి ధీటుగా ఉంటుంది. కంపల్సరీ ఎక్కువ మెజార్టీగా బీఆర్ఎస్ సాధిస్తుందని నేను భావిస్తున్నాను. అంటే ఈరోజు బీజేపీ కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ అవుతాడు, హ్యాట్రిక్ కొడతాడు కాబట్టి 10 నుంచి 12 సీట్లు సాధిస్తామని చెప్పి బీజేపీ చెప్తుంది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారం కాబట్టి 12 నుంచి 14 సీట్లు సాధిస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. ఈ రెండు పార్టీలు ఒకవైపు 10 నుంచి 12, 12 నుంచి 14 సీట్లు అంటే అసలు బీఆర్ఎస్ పార్టీ ఎంత సంఖ్యతో ముందుకు వచ్చే అవకాశం ఉందనుకోవాలి? వాస్తవంగా ఏంటంటే పార్లమెంటులో గలమెత్తాలన్న తెలంగాణ అంశాల మీద బీజేపీ పార్టీ పట్టించుకోదు, కాంగ్రెస్ పట్టించుకోదు. తెలంగాణ సమస్యల మీద చాలా సందర్భాలలో కొట్లాడినాం, ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ గురించి పట్టించుకున్న పార్టీ. కంపల్సరీ కూడా ఈ ఎలక్షన్స్ 100% తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే పార్టీ ఏ పార్టీ అయినా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. కంపల్సరీ కూడా ఈసారి కూడా ప్రజలు కంపల్సరీ ఎక్కువ హయ్యెస్ట్ మెజారిటీతో కూడా గెలిపించే అవకాశాలు కూడా ఉంటాయి. కాకుంటే కొంత స్థానికంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏదో చిన్న ఏమన్నా కొన్ని మనసుమార్దల్లో అట్లాంటివి ఏమన్నా కొంత ఉండి కొంత ఓడిపోవడం జరిగిందే తప్ప కానీ ఎంపీ ఎలక్షన్లో ఆ ప్రభావం చూపెట్టదు. తెలంగాణ నినాదం తెలంగాణ కోసం కొట్లాడే పార్టీ ఏ పార్టీ అయినా ఉందంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం కొట్లాడుతుందని పబ్లిక్ లోపల ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ అడిగిన హామీలు ఏ హామీలు కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఆ హామీలు నెరవేర్చకుండా ఏదో ఒక మార్పులు ఏదో ఒకటి పార్టీల ఒక డిస్టర్బెన్స్ చేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందే తప్ప కానీ ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందామనే ప్రయత్నం మాత్రం చేస్తలేదు. ఎందుకంటే ఈఎంలో ఒకటి మార్చాలి, ఒక కాకతీయుల ఆర్చ్ని మార్చాలి, లేకుంటే లోపల అదేంటి చార్మినార్ను మార్చాలి, లేకుంటే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలి. ఇవన్నీ కాన్సెప్ట్కు లేకుండా ఒక వివాదం పుట్టించే విధంగా, ఒక తెలంగాణను పక్కదారి పట్టించే విధంగా, సమస్యలన్నీ పక్కదారిలో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుంది. కంపల్సరీ తక్కువ టైంలోనైనా ఈ 3 నెలల టైంలోనైనా మొత్తం ప్రజలందరూ కూడా వాళ్ళు ఏమీ చేయలేరు, ఓన్లీ మాయమాటలు చెప్పిందనే ఆలోచన మీద ప్రజలందరికీ కూడా ఉంది. కంపల్సరీ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఎంపీలను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మీ తోటి సహచార ఎంపీలు కొంతమంది కాంగ్రెస్ పోతున్నారు, బీజేపీకి పోయారు, మరికొంతమంది కూడా ఎంపీలు అదే బాటలో పయనిస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకు అసలు బీఆర్ఎస్ను వీడి వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పి అనుకోవాలి? మీకు తెలుసు, మొన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోవడం, కకృతిపడి ఆశపడి లేకుంటే వేరే పార్టీలకు ప్యాకేజీలు పెట్టి ఒక తెలంగాణ ప్రజలను వంచనీకి ఇదొక ఆంధ్ర వాళ్ళ కుట్రలో భాగంగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలుసు, రేవంత్ రెడ్డి దగ్గర టీడీపీ జెండాలు పట్టుకొని మొన్న రీసెంట్లీ యాడ్స్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. యాడ్స్ కూడా అన్ని ఆంధ్ర పేపర్లకు మాత్రమే ఇవ్వడం జరిగింది, తెలంగాణ పేపర్లను పట్టించుకోలేదు. అంటే ఒక పరోక్షంగా వేరే వాటిని డెవలప్ చేయడం కోసమే తప్ప ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి కూడా కాదు. సో మొత్తం మీద ఖచ్చితంగా తెలంగాణ వాదాన్ని ఢిల్లీలో వినిపించాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలనే ప్రజలు గెలిపిస్తారని చెప్పి దయాకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా ఇస్తారని నమ్మకం ఉంది, ఇచ్చినా ఇవ్వకుండా పార్టీ నమ్మకం కోసం పార్టీ కార్యకర్తగా పనిచేసేందుకు కూడా సిద్ధంగా ఉందని చెప్పి పసునూరి దయాకర్